బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో ధర్నాలు నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి పంటలకు సాగునీరు అందించారని తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరాని ప్రాజెక్టు అంటుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐ విచారణ చేస్తే కేసీఆర్, హరీష్ రావు కడిగిన ముత్యంలో బయటకు వస్తారన్నారు. కేసీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్, బీజేపీలు కావాలని కుట్ర చేస్తున్నాయంటున్న మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్తో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డుకి ఎక్కడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారు వారిని తీసుకున్నాం. సార్, ఎందుకోసం మేము ఈ రోడ్డుకి ఎక్కి నిరసన తెలపడం జరుగుతుంది? ఘోష్ కమిషన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ పెడతా అని చెప్పి మా హరీష్ రావు గారు లేచి నిలబడతా ఉంటే మంత్రులందరూ 2 నిమిషంకు డిస్టర్బ్ చేసుడు మొదలుపెట్టిండ్రు. హరీష్ రావు దగ్గర ఒక దినం కాదు, 1 నెల మాట్లాడేటటువంటి సబ్జెక్ట్ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ఆదేశాల మీదనే అక్కడ వాస్తవంగా కూడా మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్నో సంవత్సరాలు కష్టపడేటువంటి హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి బదనాం చేద్దామని ప్రయత్నం చేసి ఘోష్ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది రాసుకున్నాడు. ఇంజనీర్ చెప్పింది రాయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది రాయలేదు, కేసీఆర్ చెప్పింది రాయలేదు, హరీష్ రావు చెప్పింది రాయకుండా డిస్కస్ పెట్టకుండా ఆయన సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని చెప్పిండు. సిబిఐ ఎంక్వైరీ అయ్యి, నువ్వు ఏ ఎంక్వైరీ అయ్యి తెల్లది అవుతుంది, నల్లది అవుతుంది, రేపు బయటపడుతుంది. కాబట్టి ప్రజల దగ్గర పోలేరు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, ఏం చెప్పాలి? కేసీఆర్ దొంగ, హరీష్ రావు దొంగ అని చెప్పాలి కాదు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు భయపడరు, జీవితంలో భయపడరు కేసీఆర్, హరీష్ రావు. కాబట్టి రేపు ప్రజల దగ్గర పోతాం, మేము ప్రజలకు ఉన్న విషయాలు చెప్తాం. ఇవాళ నీళ్లు కనబడతా ఉన్నాయి, తీసుకొచ్చి మల్లన్న సాగర్ నీళ్ళు వేస్తున్నావు, రంగనాయక సాగర్లకు నీళ్ళు వేస్తున్నావు, కొండపోచమ్మ సాగర్లో నీళ్ళు వేస్తున్నావు. ఎక్కడి నీళ్ళు ఇవి? కూలిపోతే ఎట్లా తెస్తున్నావు నీళ్లు? రేపు గంధమల్లలో నీళ్ళు తీసుకొస్తా అన్నావు, ఎట్లా తెస్తావు? రేపు మూసీ నదిలో నీళ్ళు తెస్తా అన్నావు, ఎట్లా తీసుకొస్తావు? యాడ్ నుంచి తెస్తావు? ఇది కేవలము రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు, తెలంగాణ ఉద్యమంలో పని చేయలేదు, తెలంగాణ గురించి తెలియదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్కి బదనాం చేయాలి, హరీష్ రావుని బదనాం చేయాలి. మేము తప్పు చేస్తే దేనికి దగ్గర 1000 మంది, ఇలా లక్షల మంది జైలుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు. 1000 కోట్ల రూపాయలను దండుకున్నారు, అవినీతి చేశారు కాబట్టి అని కాంగ్రెస్ విమర్శిస్తుంది. మీరేమో కాళేశ్వరంతో అనేక ఎకరాలకు సాగునీరు అందించాము, కాళేశ్వరం నీళ్లు అందించడం వల్లనే రైతులు ఇలా సంతోషంగా ఉందని మీరు అంటున్నారు. దీన్ని ప్రజలు 2 పార్టీల విదంత వాదనలు చూస్తుంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? 63 మంది సీఎంతో సహా, మంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా నేను బస్సు పెడతా, ఏసీ బస్సు, మల్లన్న సాగర్ తీసుకొస్తా, రంగనాయక సాగర్ తీసుకొస్తా, కొండపోచమ్మ సాగర్ తీసుకొస్తా. ఈ ఎకరాలకు ఏవైతే భూమి పారిందో, ఏ మండలాలకైతే పారిందో రైతులకే అడుగుదాం, అయ్యా నీకు నీళ్ళు వచ్చినాయా లేదా? ఇంతకుముందు పాడుపడ్డ భూమి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నావా లేదా? రైతులు చెప్తేనే మాకు ఓటేది, లేకపోతే వాళ్ళకి జైలు, లేకపోతే మాకు జైలుకి. రైతులతో తీసుకుందాం స్టేట్మెంట్, పారిందా పారలేదా? ఈ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు నీళ్ళు పంపింగ్ చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు? దేనికోసం చేస్తున్నావు? రేపు హైదరాబాద్కు తాగునీళ్ళు ఇస్తా అని చెప్తున్నావు, రైతులకు సాగునీళ్ళు ఇస్తా అంటున్నావు. ఎక్కడి నుంచి చెప్తావు కొడుక? నీ ఇట్లా కలిస్తావా? అందుకోసం నువ్వు తెలంగాణ గురించి కొట్లాడలేదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంట్ కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కంకణం కట్టుకొని ఇవాళ రాహుల్ గాంధీకి నెలకు 1 రోజు పోయి వస్తుండో అర్థం చేసుకోర్రి. బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కావాల్సిన పెట్టెలు కాబట్టి పోయేస్తున్నావు, అది మాకు తెలుసు.
నాకు వాస్తవాలు తెలుసు. నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 36 సంవత్సరాలు పనిచేసిన ఎట్లా పోతే పెట్టాలి నాకు బాగా తెలుసు. కాబట్టి ఇవన్నీ ప్రజలలో చెప్పొద్దు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రాత్రి ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేస్తే కవిత పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎందుకు సస్పెండ్ చేయలేకపోతుందనే సోషల్ మీడియాలో కావచ్చు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈటెల రాజేందర్కు వాస్తవాలు తెలిస్తే ఈటెల రాజేందరే చెప్తాడు కరెక్ట్. ఈటెల రాజేందర్ గారు పోర్రి, ఈటెల రాజేందరే చెప్తాడు. ఈటెల రాజేందరే నాకు కలిసి చెప్పిండు ఆ దేవుని మొక్కల్ని కేసీఆర్ పుట్టిన గడ్డ అని చెప్పిండు. వాస్తవంగా సిద్దిపేట గడ్డకు మేము గర్వహిస్తూ ఉన్నాం. కేసీఆర్ పుట్టిండు, ఇంత అభివృద్ధి చేసిండు. సిద్దిపేట వాళ్ళం కాబట్టి సంతోషపడుతున్నాం. ఇది పరిస్థితి. కావాలని కవిత కావచ్చు, కవిత కావాలని వెనకాల రేవంత్ రెడ్డి బీజేపీ వెనకాల ఉండే కవితను ముందు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్లనే లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పేసి ఇదంతా ఇది కావాలని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి కుట్ర చేస్తుందని చెప్పి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, ఏఎన్ఎన్ న్యూస్, సిద్దిపేట.